కాకినాడ రూరల్ నేమం గ్రామాలయంలో గ్రామ వికాస్ గోదావరి విభాగ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కందికట్ల నాగభూషణం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకురి రామకుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేమం గ్రామంలో రామాలయ ఆవరణలో నిర్వహించడం జరిగిందని అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించి హిందుత్వాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని అందులో భాగంగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఎస్సీ గ్రామాల్లో హిందువులు తక్కువగా ఉన్నారని తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. అనంతరం కందికట్ల నాగభూషణం మాట్లాడుతూ ఎస్సీ పేటలో తక్కువగా హిందూ దేవాలయాలు ఉన్నాయని, మా ఎస్సీ పేటలో రామాలయం ఒకటే ఉందని, నియోజకవర్గంలో ఉన్న 43 గ్రామాలలో గల ఎస్సీ పేటలో రామాలయాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే నానాజీ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన జిల్లాలో ఉండడం మన అదృష్టమని, ఆపదొస్తే గంటలోనే వారికి న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ రూరల్ అధ్యక్షులు నండూరి సత్యబాబు, బొలిశెట్టి రామకృష్ణ, ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు, బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి, కందిగట్ల శివకుమార్, దాసరి శివ, పోసిన రాము, సూరిబాబు, పూసిన శేషు, కడియాల సత్యనారాయణ, వాసంశెట్టి లోవరాజు, శివాలయ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నేమం గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు రామ్కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దళిత వార్డులో రామాలయం ఈరోజు చాలా ఈ తుప్పలతో అన్నీ ఉంటే కనుక మొత్తం అన్నీ చేసి అందరూ కూడా నా గ్రామంలో ఉన్నటువంటి నా మిత్రులైతే కావచ్చు, హిందువులైతే కావచ్చు, అందరూ కలిసి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మొక్కలు వేయాలని నాటాలనుకున్నాం. ఇదే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా 43 గ్రామాల్లో కూడా దళిత వాడలో ఉన్న రామాలయాలను కూడా ఇదే మాదిరిగా అందరూ కూడా చేయాలని మా శాసనసభ్యులకి శ్రీ పంతం నానాజీ గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి నేను ఎందుకు తీసుకున్నానంటే కార్యక్రమం మన జిల్లాలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉండడం మనకు చాలా అదృష్టం. నేను ఎంత చెప్తున్నానంటే గతంలో గాజువాక నియోజకవర్గం, భీమవరం నియోజకవర్గం మంచి నాయకుని పోగొట్టుకుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు పోగొట్టుకుందని కూడా చెప్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాలో ఉండడం వల్ల ఏ బిడ్డకి అన్యాయం జరిగినా, ఏ బిడ్డకి ఆపదొచ్చినా సరే వితిన్ 1-2 గంటల్లో ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నాయకుడిని మన జిల్లాలో ఉండడం, అది కూడా మా పక్క నియోజకవర్గంలో ఉండడం కూడా నాకు చాలా సంతోషం. అంతేగాని నేను గౌరవ ముఖ్యమంత్రులు కూడా తెలియజేస్తున్నా, ఉప ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తున్నా, ఈ దళిత వార్డులో రామాలయాలన్నీ కూడా శ్రద్ధ తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో పెద్దలు కేఈ కృష్ణమూర్తి గారు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రామ్కుమార్ గారు గతంలో మాకు రామాలయం మైక్ కూడా ఉండేది కాదు. మేము అడిగిన వెంటనే మా బీజేపీ నాయకులు మాకు శివగట్ట ఉన్నారు, అలాగే బీజేపీ నాయకులు సత్యబాబు గారు, పండూరు అడిగిన వెంటనే మాకు మైకు ఏర్పాటు చేయడం జరిగింది రామ్కుమార్ గారు. అదేవిధంగా ఈరోజు కూడా పిలిచిన వెంటనే నేను వస్తాను తమ్ముడు, మీకు సాయం మీకు నేను డెఫినెట్గా మీ దగ్గరకు వస్తానని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి నాయకులు మా మధ్యలో ఉండడం మాకు చాలా అదృష్టం. అది కూడా మా ఎన్డీఏ ఏ కార్యక్రమం చేసినా సరే మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఒక తల్లికి పుట్టబోనా ఒక తల్లి బిడ్డలా అందరూ కూడా మంచి కార్యక్రమాలు అందరూ కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా చేస్తున్నాం. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ భూషణం కాకినాడ రూరల్ నేమం గ్రామంలో చాలా మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు. ఇంతకుముందు నేను ఈ ఎస్సీ కాలనీలోకి రావడం జరిగింది. ఇక్కడున్న రామాలయంకి మైక్ సెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ భూషణం, అలాగే మా శివ, ఇతర నాయకులు అందరూ కూడా పేరు పేరున వాళ్ళకి అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఎస్సీ కాలనీలో ఇదొక్కే గుడి ఉంది, రామాలయం. దీన్ని వీళ్ళంతా కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా నన్ను మైక్ సెట్ అడిగితే సంవత్సరం క్రితం ఇవ్వడం జరిగింది.
ఈరోజు చాలా మంచి కార్యక్రమం, పర్యావరణానికి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకు ఇచ్చిన సూచన రాబోయే రోజుల్లో సమరసతా భావంతో అన్ని కమ్యూనిటీస్ని కలుపుకుని సమాజానికి ఏదైతే ఉపయోగకరమైందో అలాంటి కార్యక్రమాలు చేపట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం చేయడం అన్నది నాకు పర్సనల్గా చాలా సంతోషం ఇచ్చింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇతర ఎస్సీ కాలనీల్లో మన జిల్లాలో స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మన ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మా వంతు క్షేత్రస్థాయిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు, సమాజాన్ని కలిపే కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు శివాజీ జయంతి కూడా. సో 1630లో శివాజీ జన్మించారు. మనకు అందరికీ తెలుసు శివాజీ జీవిత చరిత్ర, ఏ విధంగా ఆయన ఈ మొఘల్ని పోరాడారో. ఇక్కడ డెక్కన్ ఏరియాలో అంటే తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతంలో ముస్లింలు పాలనకి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారో, ఒక మరాఠా సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారో మనకందరికీ చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఆయన్ని గుర్తుంచుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. అదే రోజున మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం. ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామ ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ కాలనీ వాసులకి నా ధన్యవాదాలు.